హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా నేను మా గ్యాంగ్తో అలా షాపింగ్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో ఈ పాటికి మీరు గెస్ చేసే ఉంటారు. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఫస్ట్ మన పూనకాలు లోడింగ్ సాంగ్ ఇన్స్ట్రుమెంట్తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఐటెం కైట్స్ కోసం అలా ముందుకు వెళ్తూ ఒక షాప్ ఫిక్స్ చేసి ఆ షాప్లోకి వెళ్ళాము. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలో మనం తీసుకోవచ్చు. అందులో మేము కొన్ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసాము. పేపర్ కైట్లో ఏ కైట్ బాగుందని చూస్తూ ఉన్నాము. నాకు బ్లూ కలర్ చాలా ఇష్టం, అందుకే బ్లూ ఎక్కువ చూశాను. ఇదేదో గబ్బిలం కైట్ అనుకుంటా, చూడండి బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ గ్యాప్లో మా వాడు ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాడు, కవర్ కైట్ ఇంకా పేపర్ కైట్స్. నెక్స్ట్ ఇంకా ఏం బాగున్నాయా అని చూడాలి. ఇది కూడా బాగుంది, పావురం క్యూట్గా. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ టార్చర్ ఏంట్రా బాబు. అయినా సంక్రాంతికి వ్యాలంటైన్స్ డే కైట్ ఏంట్రా, తీసేయి. ఇక్కడ ఏ కైట్ కొనమన్నా కొంటాను, కానీ ఆ కైట్ మాత్రం సచ్చినా కొనను. ఇంకా మన కైట్స్ అన్నీ బిల్లింగ్ చేపించాము. ఎన్ని బండిల్సో కౌంట్ చేస్తున్నాడు. అందరం కలిసి డిస్కౌంట్ ఇవ్వమని 2-3 సార్లు అడిగితే లాస్ట్కి కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. మ్యాక్సిమం అన్ని టైప్స్ కవర్ చేసాము. భయ్యాని అన్నీ ఒకటే బండిల్గా కాకుండా 2-2గా కట్టమన్నాము. సో మాకు కూడా బైక్స్ మీద తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందని సో కట్టాడు. ఈ భయ్య ఎవరో చాలా జాగ్రత్తగా కైట్స్ని తీసుకెళ్తున్నాడు. అదే బైక్ మీద తీసుకెళ్తే మాత్రం ఇంటికి వెళ్ళే గ్యాప్లోనే చిరిగిపోద్ది. పక్కనే వేడివేడిగా అలా మిర్చి బజ్జీలు వేస్తుంటే అందరం వెళ్ళి బ్రేక్ ఇచ్చాము. ఇలా లేట్ నైట్లో కూల్ వెదర్లో వేడివేడి మిర్చి బజ్జీ అలా ఫ్రెండ్స్తో తింటుంటే వేరే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా షాప్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. కొంతమంది ఫ్రెండ్స్ని వేరే షాప్స్కి పంపించాము, ఇంకొన్ని కైట్స్ ఇంకా స్కై ల్యాంతర్స్ కొనడానికి. ఈ గ్యాప్లో మేము చెరక్స్ ఇంకా సాదా తీసుకున్నాము. చెరక్కి సాదా చుట్టడానికి ఆ షాప్లోనే ఇలా మిషన్కి పెట్టి చుడతాడు. ఇలా చుట్టడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తాడు. ఇలా మనకి కంప్లీట్గా చుట్టేసి ఇస్తాడు. ఇంకా మాంజా విషయానికి వస్తే మా వాడు ఆల్రెడీ ఒకటి సెట్ చేసి పెట్టాడు. వాడు డైరెక్ట్ తెచ్చిస్తా అన్నాడంట. ఇంకా ఫెస్టివల్ రోజే దాన్ని అన్బాక్సింగ్ చేస్తాము. ఇక్కడితో మా షాపింగ్ అయిపోయింది. ఇంకా అందరం మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.